అంటే ఈ కారణకార్యభావం తప్పుదారి ఎలా పడుతుందన్న దానికి దృష్టాంతంగా చెప్తున్నా. నేను టొరాంటో వెళ్ళినప్పుడు ఒక ఆయన చాలా విచారంగా దుఃఖంగా ఉన్నారు. నాకు కావాల్సిన మిత్రుడు. నేనన్నా ఏమిటి అంత దుఃఖంగా ఉన్నారు ఏమిటండి అన్న. అంటే ఆయన అన్నారు, ఈ మధ్యన గ్రహస్థితి బాగులేదు అన్న. ఏం గ్రహస్థితి బాగానే ఉంది, గ్రహాలన్నీ సక్రమంగానే తిరుగుతున్నాయి. గ్రహాలు సక్రమంగా లేకపోతే ప్రళయం వస్తుంది, తెలుసా మీకు ఆ సంగతి? అంటే అలా కదండి, నాకు గ్రహస్థితి బాగులేదు. ఏమిటి మీకు గ్రహస్థితి ఎందుకు బాగులేదో చెప్పండి, మీకు ఎలా తెలిసింది మీకు గ్రహస్థితి బాగులేదని? అంటే స్టాక్ మార్కెట్లో ఆయన చాలా ధనాన్ని కుదువ పెట్టారు, స్టాక్ మార్కెట్ డిప్ అయిపోయింది, ఆయన చాలా లాస్ అయ్యారు. పైగా ఆయన భార్య వద్దంటుంటే వినకుండా కుదువ పెట్టారు, అది కూడా పైగా అదొకటి. ఏమండి, కాబట్టి స్టాక్ మార్కెట్లో లాస్ వచ్చింది, ట్రూత్. దీనికి కారణమేమి అని కదా విచారం. ఆ విచారంలో ఆయన తేల్చింది ఏమిటి? గ్రహస్థితి బాగుండకపోవడం కారణం. గ్రహస్థితి బాగులేకపోవడం అంటే ఏమిటి, ఎందుకు బాగులేదు, ఎలా బాగులేదు, దాని మీద ఇంకా పుస్తకాలు రాయొచ్చు. అదొక దిశ, అదో డైరెక్షన్. ఓకే, నేనన్నాను, కాదండి, గ్రహస్థితి బాగులేకపోవడం కాదు కారణం, మీరు కారణాన్ని తప్పుగా పట్టుకున్నారు, కరెక్ట్ కారణం అది కాదు అని నేనన్నా. అంటే ఏమిటి కరెక్ట్ కారణం ఏమిటి అన్నా. అంటే నేను చెప్పాను, చూడండి, మీ భార్య వద్దంటే కదా మీరు కుదువ పెట్టారు, మీ హృదయంలో ఉన్న పేరాస ఏది కలదో అది మీ దుఃఖానికి హేతువు కదా. పేరాస దుఃఖానికి హేతువా లేకపోతే గ్రహాల దుఃఖానికి హేతువా? చూడండి ఎలా పట్టుకున్నారో. కాబట్టి కారణకార్యభావం అనేది ఒకటి